కాలం పూర్తి అవుతుంది. ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునివ్వటం జరిగింది. ఈ సంవత్సరం పాటు కూటమి పరిపాలన మోసపూరితమైనటువంటి పరిపాలనగా ఉన్నదని, సంవత్సరం క్రితం అంటే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏ మాత్రము నెరవేర్చని పరిస్థితుల్లో ఈ సంవత్సరం పాటు పరిపాలన సాగిందని, ఇది ప్రజలను మోసం చేసినటువంటి పాలనని, ఘాటుగా చెప్పాలంటే వెన్నుపోటు పాలన అని చెప్పి వెన్నుపోటు దినంగా దీన్ని రాష్ట్ర ప్రజలు భావించాలి అని పిలుపునివ్వటం జరిగింది. దానికి ప్రతి నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ 4వ తారీఖున నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్లుంటే కలెక్టర్లు, ఆర్డీఓలుంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలుంటే ఎంఆర్ఓలకి ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాల పట్ల ఒక మెమోరాండాన్ని సమర్పించవలసిందిగా పిలుపునివ్వటం జరిగింది. మేము కూడా ఆశ్చర్యపోయాం. నిన్న రాష్ట్రంలో నలుమూలల 175 నియోజకవర్గాల్లోనూ ఒక మాచర్లో మాత్రం పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేశారు. కారణం ఏంటంటే అక్కడ మా ఇన్ఛార్జ్ ఒక ఫాల్స్ కేసు పెట్టడం వల్ల ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడ కొద్ది ఇబ్బంది అయింది. అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్. ఇంకొక మాట, ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుల్ని భయపెట్టాలని, చిందరవందర చేయాలని అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా, భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా, మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అద్భుతమైన రెస్పాన్స్. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్సు ఇవాళ ఇచ్చారు. దీన్ని దెబ్బతీయటం కోసం లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళు ఏమంటారంటే 4వ తేదీన పండగలాగా నిర్వహించాలంట. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక పండగ అంటే ఏం పండగ? దీపావళి, సంక్రాంతి కలిపినటువంటి పండగగా ఉండాలంట. ఇక్కడ జరిగిందా బాబు? ఇక్కడ జరిగింది నాకు తెలియదు, కానీ ఆంధ్రజ్యోతిను ఈనాడు చూసి అక్కడ జరిగింది. దానిలో అక్కడ జరిగింది. వాళ్ళ ఆఫీసులోనే దీపావళి పండుగ చేసుకున్నారంట, జనం ఎవరు లేరు. కానీ
ఈ వెన్నుపోటు దినానికి మాత్రం రోడ్ల మీదకి జనం వచ్చేసారని మనం చేస్తున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. నేను మనవి చేస్తున్నా, జనసేన కూడా వాళ్ళు సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుకగా చేసుకోవాలన్నారు. మరి కొన్ని చోట్ల అక్కడ ఇక్కడ ఏదో మాకు అడ్డం రావాలనే ఉద్దేశంతో చిన్న చిన్నగా ఏదో చేశారు, కానీ ఏమీ లేదు. ఎక్కడ ఉత్సాహం లేదు, ఎక్కడ ఆనందం లేదు. దోచుకునే వాళ్ళకి ఆనందం తప్ప సామాన్య ప్రజలకు, ఇంకా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఆనందం లేదు. దోచుకునే ఒక బ్యాచ్కి తప్ప, అది కూడా లోకేష్ బాబు గారి బ్యాచ్కే దోచుకునేటటువంటి లైసెన్సులు ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. కడవోళ్ళు దోచుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ విధంగా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన పోలీసు యంత్రాంగం అంతా కూడా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ లెక్క చేయకోకుండా జెండాను భుజాన వేసుకొని ప్లే కార్డ్స్ పట్టుకొని డౌన్ డౌన్ ఈ ప్రభుత్వం, డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినదిస్తూ రోడ్ల మీదకి వచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకోండి. సంవత్సరం అయింది, జనం నోట్లో మన్ను కొట్టారు, ఎవరిని పట్టించుకోలేదు, ఏ వర్గాన్ని పట్టించుకోలేదు. వ్యవసాయదారులు అయితే అల్లాడిపోతున్నారు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అల్లాడిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు పరిపాలన చేశారు. ఇవాళేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి చేసిందని మీరు అలా తీసుకోకుండా ఇది ప్రజా అభిప్రాయం అనే విధంగా తీసుకొని కాస్త సరి చేసుకుంటే ఈ 4 సంవత్సరాలైనా మీరు సక్రమంగా పరిపాలన చేయగలుగుతారు. లేదు, ఇదే రకంగా మీరు పరిపాలన కొనసాగిస్తే 2 సంవత్సరాల తర్వాత వెన్నుపోటు 2కి వచ్చే సమయానికి ఎవరిని లెక్క చేయరు. ప్రజలు గుర్తుపెట్టుకోండి. మీరు బ్యారికేడ్లు పెట్టినా కూడా ప్రజలు లెక్క చేయరు. పోలీసు బలగాలను దించినా కూడా లెక్క చేయనటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్తారు ప్రజలు. ఈ రాక్షస పాలన మీద తిరుగుబాటు చేస్తారు ఎన్నికలు రాకముందే అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేయమని మనవి చేస్తున్నా.